అక్కడ కూడా వెలవెలబోతున్నటువంటి పోలింగ్ కేంద్రాలే కనిపిస్తున్నాయా? ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్ అయితే ప్రస్తుతం అయితే మందకొడిగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అక్కడక్కడ కొన్ని చోట్ల ఉదయం సమయంలో ఈవీఎంలు మొరాయించినప్పటికీ కూడా టెక్నికల్ సమస్యలు అధిగమించి కూడా ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే కొనసాగుతుంది. కానీ కృష్ణనగర్ కావచ్చు, వెంకటగిరి ఈ ప్రాంతాల్లో కొంత పోలింగ్ అయితే మందకొడిగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా ఇటు పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇదే ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఇటు అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. సాయంత్రం 6 గంటల వరకు కూడా శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరిపించేందుకు కూడా ఇటు పోలీసులు కావచ్చు, అధికార యంత్రాంగం అయితే ఇటు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈసారి మాత్రం జూబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ఈసారి డ్రోన్ కెమెరాలను అందుబాటులో తీసుకొచ్చారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా డ్రోన్ కెమెరాను అయితే ఏర్పాటు చేశారు. అంటే ఒక డ్రోన్ కెమెరా 50 మంది పోలీసులతో సమానం అని చెప్పొచ్చు. పోలింగ్ కేంద్రానికి సంబంధించి ఈ పోలింగ్ కేంద్రం చుట్టూ కూడా ఏం జరుగుతుంది, అక్కడక్కడ ఎవరెవరు ప్రలోభాలకు గురి చేస్తున్నారు, ఎక్కడెక్కడ గొడవలు జరుగుతున్నటువంటి మొత్తం కూడా ఆ డ్రోన్ కెమెరా షూట్ చేస్తుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా ఇటు పోలీస్ అధికారులు కావచ్చు, ఇటు రిటర్నింగ్ ఆఫీసర్లు మొత్తం కూడా ఈ డ్రోన్ ఫుటేజ్ చూసి కూడా ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా అక్కడికి పోలీసు ఫోర్స్ ను పంపించేందుకు కూడా ఈ డ్రోన్ కెమెరాలను అయితే వినియోగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. సాధారణంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా గతంతో పోలిస్తే కూడా ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే సాధారణ జనరల్ ఎన్నికలకు బైపోల్ కు కూడా కొంత చాలా తేడాగా ఉంటుంది. ఎందుకంటే బైపోల్ చాలా అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ బైపోల్ అనేది కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద సవాల్ అని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీకి కూడా ఈ ఎన్నికను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక కాంగ్రెస్ సంక్షేమ పథకాలకు సంబంధించి సన్నబియ్యం కావచ్చు, ఫ్రీ కరెంట్ కావచ్చు, ఇటు ఫ్రీ బస్ కావచ్చు, ఇటువంటి పథకాలను సక్సెస్ అయినటువంటి పథకాలను మొత్తం కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లు అభ్యర్థించింది ఇన్ని రోజులు. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయినటువంటి అంశాలనే అస్త్రంగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా వివరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి తోడు సానుభూతి కూడా తమకు కలిసి వస్తుందనేటువంటి ధీమాతో అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి మాత్రం బీజేపీ ప్రభావం అయితే పెద్దగా లేకపోయినప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వివరించింది. ఇక్కడ ప్రభావం చూపించేటువంటి ముస్లిం మైనార్టీ ఓట్లతో పాటు మాస్ ఓటర్లు, అదేవిధంగా న్యూట్రల్ ఓట్లపై కూడా చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ మంత్రులను ఇన్ఛార్జ్ గా వేసి కూడా అక్కడ ఆ ఓటర్లకు సంబంధించి క్యాష్ తీసుకునేందుకు కూడా చాలా వ్యూహాత్మకంగా వివరించినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇటు నవీన్ యాదవ్ ఎక్కువ లోకల్ వ్యక్తి కావడం, అదేవిధంగా ఆ పార్టీ పవర్ లో ఉన్న కారణంగా కూడా కొంత ఎక్కువగా కూడా ఓటర్లు ఇటు కాంగ్రెస్ పార్టీకి డైవర్ట్ అయ్యేందుకు కూడా ఇటు కాంగ్రెస్ నేతలు, అగ్రనేతలంతా కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కనుక కాంగ్రెస్ పార్టీ పై జనం పాజిటివ్ గా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకతతో ఉన్నారనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశాలు అయితే కాంగ్రెస్ నేతలు చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే కనుక కాంగ్రెస్ పై ప్రజలు నెగిటివ్ ఉన్నారు అనేటువంటి ప్రచారాన్ని కూడా ఇటు తీసుకుపోయేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తున్నట్లయితే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలను ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ చాలా సవాల్ గా తీసుకున్నాయి. ప్రస్తుతం అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు అయితే జరుగుతా ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఇటు పోలింగ్ అయితే కొంత మందకొడిగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. లంచ్ తర్వాత పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మనం ప్రస్తుతం అయితే వెంకటగిరి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇప్పుడు కొంత ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే ఉదయం నుంచి లైన్లు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా అంటే ఫ్రీగా వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 4 to 6 మాత్రం చాలా కీలకమని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ బైపోల్లో అయినా 4 to 6 అంటే ఈ 2 గంటలు చాలా కీలకమని చెప్పొచ్చు. ఎందుకంటే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు మొత్తం కూడా ఇటు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తుంటారు కాబట్టి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా రిగ్గింగ్ జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా రిటర్నింగ్ అధికారులు అయితే ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.
మరోవైపు చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు పోల్ మేనేజ్మెంట్ చేస్తా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అక్కడక్కడ ఓటర్లకు ప్రలోభాలకు గురి చేస్తూ అక్కడక్కడ పట్టుబడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ 2 గంటలకు సంబంధించి 2 గంటల్లో ఓటర్లను ప్రలోభాల కంటే పోల్ మేనేజ్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం అయితే లంచ్ తర్వాత పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ పోలింగ్ శాతం పెరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొంత ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. పోయిన ఎన్నికల్లో 50% దాటినటువంటి పోలింగ్ శాతం ఈసారి 50 దాటి 60% వరకు కూడా వెళ్ళొచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఇటు అధికారులు అయితే భావిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఉదయం నుంచి 7 గంటలకు మొదలుపెట్టి పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇదే ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ శాతం అంటే పోలింగ్ జరిగే విధంగా కూడా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ప్రతి ఒక్క ఓటరు శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవాలని కూడా ఇప్పటికే సూచిస్తా ఉండే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎస్ కిరణ్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. ఎస్ జగే గారు, మనం చూసాం ఇంతకు ముందు కూడా మాట్లాడాము, డ్రోన్ సిస్టమ్ అంటే ఒక పోలీస్ అక్కడ ఉంటే ఈ ప్లేస్ వరకే చూడగలరు, కానీ డ్రోన్ పైనుంచి ఆ ప్లేస్ మొత్తాన్ని చూడగలరు. ఎక్కడ చిన్న కదలిక కానీ లేదు, ఏదైనా జరగబోతుందని అనుమానం వచ్చినా వెంటనే పోలీసులు అక్కడికి అటెండ్ అవుతున్నారు, క్లియర్ చేస్తున్నారు. ఓకే, ఏదైతే మా ప్రతినిధి కిరణ్ చెప్పిన విధంగా లాస్ట్ 2 hours చాలా క్లియర్ గా ఉంటుంది. ఆ 2 గంటల్లో ఎవరైతే పోల్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా చేస్తారో ఆ పార్టీ విజయావకాశాలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ 2 గంటల్లోనే ఎక్కువ మంది పోలింగ్ కేంద్రాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మీరు ఏదో చెప్పకపోయారు, ఏదైతే ఓటాకు ఎందుకు వినియోగించుకోవట్లేదు ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి అన్నప్పుడు. ఎస్, అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఓటాకు వినియోగించుకుంటే మామూలుగా మనకు చదువుకున్న వాళ్ళు ఎంతసేపు ఏం ఆలోచిస్తారంటే మాకేం వస్తుంది మేము ఓటాకు వేస్తే అనుకుంటున్నారు. కానీ ఒక మాస్ ఏరియాలో మనం తీసుకున్నట్లయితే మాకు రేషన్ కార్డు వస్తుంది, లేకపోతే మా రోడ్లు బాగుంటాయి, లేకపోతే మాకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలు అందుతాయి, మాకు పెన్షన్ వస్తుందని వృద్ధులు కానీ ఇలా ఆశిస్తారు. అలాంటి వాళ్ళు ఓటేయడానికి అవకాశం ఉంది. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు వేస్తున్నారు. కానీ యువత ఆలోచించలేకపోతుంది ఏంటంటే ఈ నాయకత్వం వస్తేనే రేపు భవిష్యత్తులో మాకు కంపెనీలు పెడతారు, పెట్టుబడులు వస్తాయి, కార్పొరేట్ సెక్టార్ వస్తుంది, లేకపోతే మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పేసి ఆలోచించలేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకొక విషయం ఇక్కడ స్పష్టంగా చెప్పాలనుకుంటే, ఇంతకుముందు పెద్దలు చెప్తూ ఓటు వేయకపోతే ఏదో ఒక చర్య ఉంది అన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక భయానికి, అంటే ఇప్పుడు మీరు ఎట్లాగో భక్తి భావనతో మీరు లేరు, బాధ్యతతో మీరు లేరు, కానీ ఆ బాధ్యతని నెరవేర్చాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఒక కండిషన్ అంటే ఒక ఆధార్ కార్డుకు లింక్ చేయడమా, మీరు ఓటు వేయకపోతే మీకు ఈ సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి మీకు అందవు, లేకపోతే మీరు ఈ ఉద్యోగాలకు అర్హులు కారు అని చెప్పేసి కంపెనీస్ కానీ కార్పొరేట్ కొన్ని కంపెనీస్ మనం ఎలక్షన్స్ కొన్ని రాష్ట్రాల్లో చూసాం. మీరు ఏదైతే ఓటు హక్కు వేయకపోతే మీకు నెల సాలరీ కట్, అంటే మీకు ఈ జీతం ఇవ్వము అని ఇట్లాంటి కొన్ని కండిషన్స్ పెట్టినట్లయితే ఖచ్చితంగా దానికి లింక్ చేసినప్పుడు వీరు బాధ్యత లేకపోయినప్పటికీ కూడా కనీసం ఆ భయానికన్నా రేపు మాకు జీతాలు రావేమో, లేకపోతే మాకు సంక్షేమ పథకాలు అందవేమో, మేము పౌరులం కావేమో అని చెప్పేసి ఈ ఆలోచన రేకెత్తించినప్పుడు వాళ్ళు బాధ్యతాయుతంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మీరు జూబ్లీహిల్స్లో తీసుకున్నట్లయితే మొత్తం మాస్ ఏరియా అని చెప్పలేము, అట్లానే క్లాస్ ఏరియా అని చెప్పలేము. కానీ ఇక్కడ మిక్స్డ్ ఉండడం వలన ఓటింగ్ శాతం అనేది కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మాస్ ఏరియాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే అన్నిటి మాకు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు వేయడానికి అవకాశం ఉంటుంది. క్లాస్ పీపుల్స్ ఎంతసేపు ఏంటంటే మాకేం అవసరం, దీంతో వచ్చేదేముంది పోయేదేముంది అని చెప్పేసి పెద్దవాళ్ళు ఎవరు కూడా ఓటింగ్ రాకుండా చాలామంది చూసాం. ఏదో అరాకొర కొంతమంది మాత్రమే వచ్చి ఓటేయడం చూసినాము. ఇదే జూబ్లీహిల్స్ 2 వర్గాల వాళ్ళు ఉంటారు. అందరూ అనుకోవడం జూబ్లీహిల్స్ అంటే ఇక్కడ ధనిక వర్గం మాత్రమే ఉంటుందని, కానీ 2 వర్గాల వారు ఉంటారు. కానీ ఒక్క వర్గం వస్తున్నారు, ఇంకొక వర్గం ఎక్కడో తగ్గుతుంది అనేది అర్థమవుతుంది. ఎస్, అందుకే నేను అనేది అదే. ఇప్పుడు మాస్ అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ క్లాస్ అనుకున్న వాళ్ళు మాత్రం అసలు బయటకు రాకుండా వాళ్ళ పనులు వాళ్ళే చూసుకుంటారు. మాకు ఎవరు వస్తే మాకేంది, మాకు వాళ్ళతో వచ్చేదేముంది పోయేదేముంది, మాకు వాళ్ళతో ఏం పని అని ఒక ఆలోచనతోనే ఉన్నారు తప్ప నిజంగా వాళ్ళు వేయడం వలన మిగతా వాళ్ళకి మోటివేట్ అవుతాము, లేకపోతే మా బాధ్యత ఇది, మేము ఇక్కడ అంటే భారతదేశంలో ఉన్నాము, మేము ఒక భారతీయ పౌరునిమి, లేకపోతే తెలంగాణలో ఖచ్చితంగా ఒక నాయకత్వాన్ని మేము సపోర్ట్ చేయకపోయినా మీరు మీ ఇష్టం ఉన్న వాళ్ళకి చేయండి, ఏ పార్టీకి చేసుకున్నా ఉపయోగం. కానీ మీరు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును కూడా మీరు వాడుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే మీరు బతుకునేందుకు ఇంకా నిజానికి చెప్పాలంటే అంటే ఒక మాస్ అనేసరికి మాత్రం ఒక ఓటర్స్ వీళ్ళు దీన్ని ఓట్ల కోసమే వాడుకుంటున్నారు, ఇదని ఒక చందంగా తయారైంది. కానీ అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఓటేసినప్పుడు 100% ఓటింగ్ అయితే నిజమైన నాయకత్వం వస్తుంది, రాష్ట్రం బాగుంటుంది. అంటే అంటే మంచివాని మౌనము చెడ్డవానికి ఆయుధంగా తయారవుతుంది. అంటే మంచి వాళ్ళు ఎప్పుడైతే నోరు మూసుకుంటారో చెడువారు మాట్లాడిందే ఆధిపత్యం. అభ్యర్థులేమి తప్పు క్యాండిడేట్స్ ఉన్నారని అనట్లేదు, కానీ ఏదైతే మన రాజ్యాంగం తీసుకొచ్చిందో ఓట్ పర్సంటేజ్ ఎక్కువగా ఎవరికైతే వస్తుందో వాళ్ళు గెలిచినట్టు అని చెప్పి మన రాజ్యాంగంలో ఉన్నప్పుడు
ఎవరు కావాలి కూడా వాళ్ళని మిస్ అవుతున్నట్టే కదా. 100% కదా. అందుకే నేను ఏమంటున్నా అంటే మంచివాడు మాట్లాడలేనప్పుడు చెడ్డవాడు మాట్లాడిందే కదా అక్కడ మనకు వర్కౌట్ అయ్యేది. అంటే ఇప్పుడు మీరు 100% మనకు 90% ఓటు ఇచ్చినప్పుడు 10% వాళ్ళు ఓటు వేయకపోతే ఆ 1% తోని చెడ్డవాడు గెలిచినప్పుడు మంచివాడు ఇంకా నాయకత్వం అంటే ఎంతైనా కానీ మనం నిలబడ్డ వేస్ట్ అబ్బా, లేకపోతే అంటే డబ్బులున్న వాళ్ళకో లేకపోతే అధికారం ఉన్న వాళ్ళకో రాజకీయం వర్తిస్తుంది, మనలాంటి వాళ్ళకు కాదు అని చెప్పేసి మంచి వాళ్ళందరూ దూరం అయిపోయినప్పుడు కూడా వస్తుంది. ఎట్లాగా డబ్బులు ధనాన్ని తీసుకొచ్చారు కాబట్టి సాధారణంగా బైపోల్స్ లో మనకి హుజురాబాద్ కావచ్చు, వేరే మునుగోడు హుజురాబాద్ అవి మార్క్ అయిపోయాయి. బైపోల్స్ అనేటప్పటికి ధన ప్రవాహం ఏ విధంగా జరిగిందో మనకు గత ఎలక్షన్స్ లో ఒకసారి చూసినప్పుడు మాకు డబ్బులు ఇస్తే ఓటేస్తాం అనే సిచ్యువేషన్ ఓటర్స్ వచ్చేసారు. అది కూడా మనం చూసాం. ఎందుకు ఇంత విధానం వచ్చింది అనేది ఇంతకు ముందు మా ప్రతినిధులు కూడా చెప్తున్నారు. ఆ ఓటుకి వెళ్ళడానికి కూడా మాకు డబ్బులు ఇవ్వలేదు, మేము వేయము, లేదంటే ఆ టైంలో కూడా ఓటర్ని ఏదో విధంగా ప్రలోభ పెట్టి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడము, ఇవన్నీ చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కానీ ఈ మార్పు ఏ విధంగా రావాలి, చైతన్యం ఏ విధంగా రావాలి, ఒక్క సిచ్యువేషన్ నుంచి మరొక సిచ్యువేషన్ కి డైవర్ట్ చేసేసారు. దాన్ని మళ్ళీ ఎట్లా సెటరేట్ చేయాలని దాని గురించి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు ఇప్పటి వరకు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం.